ఈ శాంతి బిల్ 2025లో ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి సెక్టార్ లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించటం. ఇది వరకు భారతదేశ న్యూక్లియర్ రంగానికి సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉండేది. కానీ ఈ శాంతి బిల్ 2025 తర్వాత మొట్టమొదటిసారి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ ప్రైవేట్ రంగానికి కూడా ఫుల్ గా పవర్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ బిల్లులో కేవలము పరిమితంగా మాత్రమే ప్రైవేట్ కంపెనీలను అనుమతించింది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అనేటివి పవర్ ప్లాంట్లు నిర్మించవచ్చు, అలాగే వాటిని ఆపరేట్ చేయొచ్చు. ఈ న్యూక్లియర్ ఎనర్జీకి అవసరమైనటువంటి రియాక్టర్లను తయారు చేయొచ్చు, అందులో పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ అణు ఇంధనం మరియు దానికి సంబంధించినటువంటి వ్యర్థాల నిర్వహణ, ఈ న్యూక్లియర్ ఎనర్జీలో ఉండేటటువంటి అత్యంత సున్నితమైనటువంటి కార్యకలాపాలు మరియు వాటి చట్టాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే, రేపొద్దున ప్రైవేట్ కంపెనీలు అనేటివి వాటి లాభాల కోసమో, లేకపోతే ఆ కంపెనీల యొక్క మనుగడ కోసమో, లేకపోతే ఇంకా ఇతర ఏదైనా కారణాల వల్ల కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ అనేది సరిగ్గా ఉండక అక్కడ ఏదైనా ప్రమాదం అనేది జరిగితే, అంటే మీ అందరికీ బాగా తెలుసు న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణు ఇంధనము అంటే అణుశక్తి అంటే అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద డ్యామేజ్ అనేది కలిగిస్తుంది.